గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటుంది, అంత నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయడం సబ్జెక్ట్ మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈ ఇయర్ మొత్తం హ్యాపీ ఇన్వెస్ట్మెంట్ ఇయర్గా మనం ప్రకటించుకుందాము 2024. సో టుడే బిజినెస్ న్యూస్ ఈరోజు 13వ తారీఖు 1st January 2024. Disclaimer: it is an educational purpose only. I am not a SEBI advisor and it is not buying and selling recommendation. And advise ప్రతిసారి చెప్పినట్టు ఈరోజు కూడా కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఇన్ హ్యాండ్. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు అవుతుంది చూడండి, ఈరోజు మార్కెట్ చాలా పడే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం 50% క్యాష్ హ్యాండ్ ఉంచుకుంటామో, ఒకవేళ మనం కొన్న షేర్ మంచి అయినా కానీ తగ్గినప్పుడు 5 to 10% తగ్గినప్పుడు ఆవరేజ్ చేసుకోవడానికి డబ్బు ఉపయోగపడుతుందిగా గుర్తించండి. సో గుడ్ న్యూస్, ఒక కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ 2 నిమిషాలు అన్నదాగా భావించకండి. నేను ఒక 3 hours షార్ట్ టర్మ్ కోర్స్ తయారు చేశాను మన ఈక్విటీ మీద. ఎవరైతే ఈ కోర్సు వింటారో వారు స్వతంత్రంగా స్వయంగా ఎవరు సాయం లేకుండా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ అవర్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ వెబ్సైట్ గురించి చెప్పడం జరుగుతుంది. సెకండ్ అవర్స్లో ఫండమెంటల్స్ ఆఫ్ కంపెనీ, ఏ కంపెనీ ఎలాంటి కంపెనీ మంచి కంపెనీ దాని గురించి వివరాలు, రేషియోస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాపిటల్ గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎంత మంచి షేర్ అనాలిసిస్ చార్ట్ అవుట్ రీడ్ అని మనకు తెలిసి ఉండాలి. సో చార్ట్ చూడడం మూలంగా మనకు ఏమవుతుందంటే కంపెనీ ఫండమెంటల్ ఉన్నా, దాని టెక్నికల్గా దాన్ని సైడ్ వేస్ ఉందా, అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ మొదలగు విషయాలు తెలుస్తుంది. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు ఎంటర్ కావాలనేది చార్ట్ మొత్తం చెప్తుంది. అది సులభమైన పద్ధతిలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను, అది గుర్తించండి. మీకు అనువుగా హైదరాబాద్లో మండే నాడు సన్ సిటీ, ట్యూస్డే తర్నాక, వెడ్నెస్డే కుక్కడపల్లి, థర్స్డే ఫ్రైడే నల్లకుంట, సాటర్డే సండే శంషాబాద్ ఉంది. సో దీన్ని మీరు వీలు చూసుకుని అటెండ్ అయితే బాగుంటుందని ఒక ఆలోచన. దీని 2 బ్యాచ్ ఉంటుంది, 11 AM to 2 PM ఒక బ్యాచ్, 2:30 PM to 5:30 PM గుర్తించండి. ఫీజు కూడా నామినల్గా ఉంది, 51 rupees. అండ్ వాట్సాప్ సర్వీస్ కంటిన్యూగా ఉంటుంది. ఎవరైతే 10% మా దగ్గర ఆంజల్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళకు 10% డిస్కౌంట్గా ఉంది. సో అది గుర్తించండి. సో ప్లీజ్ కాల్ 9908817326 ఫర్ టైమ్ అండ్ స్లాట్. దీన్ని గమనించండి. సో మన వార్తకు వెళ్దాము. ఇక్కడ గుడ్ బుల్ చార్ట్ కింద ఇస్తున్నాము. ఇక్కడ ఇచ్చే కంపెనీ ఫండమెంటల్గా బాగుంటుంది. ఇప్పుడు టెక్నిక్గా బాగుంది కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. సో ముందు తగ్గినా కానీ వీటిని నోట్ చేసుకొని యావరేజ్ చేసుకొని షేర్ కింద గుర్తించండి. ప్రతి డిప్లో కూడా బై అండ్ డిప్స్ కింద తీసుకోండి. సో వారాకి ఇంజిన్ కూడా మొన్న కూడా ఇచ్చాము, ఈరోజు మళ్ళీ ఇస్తున్నాము. ఎందుకంటే ఇది కింద నుంచి 28 rupees తగ్గిన తర్వాత మళ్ళీ కింద నుంచి పెరిగింది ఫండమెంటల్ కంపెనీ, అందుకే కింద నుంచి పెరగడం మనం గమనించవచ్చు. ప్రస్తుతం 603 ఉంది, హైయెస్ట్ 717, లోస్ 433. అండ్ ఇక్కడ బెస్ట్ బై ఇక్కడ 60 వరకు చూడాలి, ఎందుకంటే ఈరోజు మార్కెట్ పడే అవకాశం ఉంది. 60 దాటిన తర్వాత ఇందులో ప్రవేశిస్తే బాగుంటుంది ఆలోచన. సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి వీళ్ళు నోట్ చేసుకొని తగ్గినప్పుడు దీన్ని కొనడానికి కూడా ప్రయత్నించండి. షార్ట్ టర్మ్ టార్గెట్ 650, లాంగ్ టర్మ్ 750 అని గుర్తించండి. అండ్ ఆర్ఎస్ఐ కూడా బాగుంది, డైలీలో 54 ఉంది, వీక్లో 57 ఉంది, మంత్లో 61 ఉంది. ROE బాగుంది, 42, ROC 17 ఉంది, PE 8 ఉంది, ఫేస్ వాల్యూ 1 రూపీ, బుక్ వాల్యూ 1 రూపీ. ఇది మన ఆటోమొబైల్కి సంబంధించిన షేరు. అండ్ బజాజ్ ఆటోకు ఇది విడిపరకాలను సప్లై చేస్తుంది, స్పేర్ పార్ట్స్ను. సో గుర్తించండి. సో టుడే మనం యూరోపియన్ మార్కెట్, ఆసియా మార్కెట్ రోజు కూడా కొద్దిగా వాటిని ఒక ఇండెక్స్ని చూడాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకంటే దీని యొక్క ప్రభావం మన మార్కెట్కి ఉంది. సో USA మన ఫ్రైడే నాడు ఘోరంగా పడిపోయింది. దాని మూలంగా ఈరోజు సింగపూర్ నిఫ్టీ కూడా పడింది, మన మార్కెట్ కూడా పడే అవకాశం ఉందిగా గుర్తించండి. అండ్ డౌ జోన్స్ 697 పాయింట్స్, నాస్డాక్ 317 అండ్ S&P 500 19 పాయింట్ డౌన్ ఉంది. అట్లనే యూరోపియన్ మార్కెట్ మన మధ్యాహ్నము 71 పాయింట్స్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ 59, జర్మన్ కూడా తగ్గింది 102. ప్రస్తుతం ఉదయం మార్నింగ్ మన ఆసియా మార్కెట్ ఓపెన్ అయింది, ఇది కూడా మొత్తం రెడ్ జోన్లో ఉంది. సో దీన్ని బట్టి ఈరోజు మన మార్కెట్లో చాలా డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో ఎటువంటి మన సందేహం అంటే ఆందోళన పడకుండా మార్కెట్ స్థిరంగా నిలబడడం మంచిది. సో ఈరోజు కొంచెం మార్కెట్ దూరంగా మంచిది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకైతే ఎటువంటి దోకలేదు, ఇటువంటి జరుగుతుంటాయి. మళ్ళీ మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుందని గుర్తించండి. సో సింగపూర్ నిఫ్టీ 180, యాంగ్సాన్ 300, తైవాన్ 400, జపాన్ కూడా 400 తగ్గి ఉంది, అది గుర్తించండి. సో ఇండియన్ మార్కెట్స్లో మన ఫ్రైడే నాడు ఫారినర్స్ అండ్ మన మ్యూచువల్ ఫండ్స్ ఫారినర్స్ అమ్మితే మన మ్యూచువల్ ఫండ్స్ కొన్నారు. నికరంగా 1707 కొనుగోలు జరిగినట్టు చెప్పవచ్చు.
సో ఫ్రైడే నాడు మార్కెట్ కూడా డౌన్ అయింది. వాటి యొక్క గణాంక వివరాలు ఇక్కడ ఉన్నాయి, అది గుర్తించండి. సో పీసార్ నిఫ్టీస్ కూడా కొద్దిగా ఆందోళనకరంగా ఉంది. అది 0.88కి వచ్చింది. ఎప్పుడైతే పీసార్ రేటు అంటే పుట్క రేట్స్ 1 కన్నా బిలో ఉంటుందో బేరిష్గా ఉండొచ్చు. కాబట్టి దీన్ని బట్టి కూడా మార్కెట్ పడే అవకాశం ఉందన్నట్టు ఈ డాటా చెప్తుంది. అండ్ ఇక్కడ నిఫ్టీ కూడా చూస్తే ఈరోజు 23,430 ఉంది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మీకు చార్ట్ చూస్తే కూడా కంటిన్యూ ఉంది. సో డౌన్ ఉంది. సో నిఫ్టీ ఎప్పుడైతే 24,180 క్రాస్ అవుతుందో అప్పుడే ఇలా ప్రవేశించడం బెటర్ అని నా యొక్క ఆలోచన. సో మీరు కూడా గుర్తించండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ ఉంది. 6 days నుంచి కంటిన్యూ తగ్గుతుంది. ఇప్పుడు 48,734 ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి కనీసం ఇంకో 2,000 పాయింట్స్ పెరుగుతున్నాయి. కానీ ఇంకా అప్పుడే కానీ ఇందులో ప్రవేశించకపోవడం ఉత్తమం నా యొక్క ఆలోచన. సో మీరు గుర్తించండి. ఇండెక్స్ కూడా పెరిగింది. 1491 ఉంది. ఇండెక్స్ పెరుగుతుంది. 3 days నుంచి 2 days నుంచి పెరుగుతుంది. ఇండెక్స్ పెరగకూడదు, ఇది వలాటిల్ చూస్తుంది. ఇండెక్స్ పోయిన కొద్దీ మార్కెట్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం చార్ట్ ప్రకారం అయితే మార్కెట్ చాలా వీక్గా ఉందని మనం గమనించవచ్చు. సో ఈనాడులో ఒక వార్త కూడా వచ్చింది, నిఫ్టీ మే డౌన్ ఫర్దర్. నిఫ్టీ మళ్ళీ కింద ఇంకా తగ్గచ్చు అని ఒక వార్త కూడా వచ్చింది, గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్, రిలయన్స్ ఇండస్ట్రీ ఈ వార్తలు ఈరోజు ఈ షేరు తగ్గినా కానీ ముందు మనకు ఉపయోగపడే ఉంటాయని మనం గుర్తించి వీటిని నోట్ చేసుకొని మార్కెట్ పెరిగినప్పుడు ఈ షేరు పెరిగే అవకాశం ఉంటుందని గుర్తించండి. సో బిజినెస్ స్టాండర్డ్, రిలయన్స్ ఇండస్ట్రీ, ఎల్ఎన్టీ అండ్ జేఎస్డబ్ల్యూ లైన్ అప్ న్యూ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఫర్ 2025. న్యూ ఎనర్జీ ప్రాజెక్ట్స్ క్యాపెక్స్ పెట్టబోతున్నట్టు ఈ 3 కంపెనీస్, 3 కూడా ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటారు. లైవ్ మిడ్ ప్రాక్ ట్రెండింగ్లో విప్రో ఉంది. విప్రో ఇప్పుడు కనీసం మన టెక్ షేర్స్ అన్ని పెడుతున్నాయి. విప్రో కూడా మంచి లెవెల్ ఉన్నది, అది గుర్తించండి. ఈ షేర్ ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా తగ్గినప్పుడు 5 to 10% తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటే బెటరు. లేదా నిలబడితే మన కొన్న రేటుకు వచ్చే అవకాశం ఉంది. డిమాండ్ రిజల్ట్ ఇచ్చింది, కొద్దిగా స్తబ్దత ఓన్లీ 5% పెరిగింది. రెవెన్యూ పెరిగినట్టు వాతావరణం ఉంది, అది గుర్తించండి. ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ నుంచి అవకాశం ఉంది. బిజినెస్ లైన్ ప్రకారం మ్యారికోకు రికమెండ్ చేస్తారు బిజినెస్ లైన్ వారు. ఎఫ్ఎంజీసీ జనరల్గా మార్కెట్ పడుతున్నప్పుడు ఎఫ్ఎంజీ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎఫ్ఎంజీ షేర్కు ఆల్వేస్ డిమాండ్ ఉంటుంది అని గుర్తించండి. ఇందు ప్రకారం బిహెచ్ఎల్, ఓఎన్జీసీ కొలాబరేట్ ఒక ఎంఓ పెట్టుకుంది రినబుల్ ఎనర్జీస్లో. ఈ రెండు కూడా మంచి కంపెనీలో ప్రతి డిప్లో కూడా తీసుకోవాల్సిన షేర్ కింద గుర్తించండి. అండ్ బుల్లిష్ మూవింగ్ అవరేజ్ క్రాస్ కింద ఎకనామిక్ టైమ్స్ వారు ఇస్తుంటారు. ఇది ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉన్నట్టు. ఆర్టీ ఇండస్ట్రీ మంచి గ్రూప్కి సంబంధించింది, అది గుర్తించండి. అండ్ ట్రెండింగ్ షేర్ కింద ఆంధ్ర పేపర్, బిర్లా సాఫ్ట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ టెక్ షేర్స్ కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా గుర్తుంది. ఆంధ్ర పేపర్ కూడా మన కోస్టల్ వెస్ట్ పేపర్ వస్తే దీన్ని టేక్ ఓవర్ చేశారు, అది గుర్తించండి. మనీ కంట్రోల్ ఫ్రమ్ హెచ్యుఎల్ ఇన్కార్పొరేట్ న్యూ సబ్సిడీ క్వాలిటీ వాళ్ళది ఐస్ క్రీమ్ బిజినెస్ తీసుకుంటూ వార్త వచ్చింది హిందుస్థాన్ ఎవరు. సో ఎఫ్ఎంజీ షేర్స్ ఎంత తగ్గినా వాటిని మనం యావరేజ్ చేసుకోవాల్సిన షేర్ కింద గుర్తించండి. అండ్ లాంగ్ బిల్డప్ కింద ఫ్యూచర్స్ ఆప్షన్ సెగ్మెంట్ కింద ఈరోజు లాంగ్ బిల్డప్లో అంటే ఇవి ఎక్స్పైరీ లోపల పెరగచ్చు దీని యొక్క భాగము. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ లిస్టు బిల్డప్ అయినాయి. సో ఈ లిస్టు షేర్ పెరగడానికి అవకాశం గుర్తించండి. నెక్స్ట్ షార్ట్ కవరింగ్ కూడా ఫ్యూచర్స్ అండ్ సెగ్మెంట్లో ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే షార్ట్ బిల్డప్ అయ్యి కంపల్సరీ కొనే స్థితి ఉంటుంది. కాబట్టి ఎక్స్పైరీకి కాంటెక్స్ట్లో మనం చూడాల్సి ఉంటుంది, అది గుర్తించండి. లాంగ్ అన్వైన్లో కూడా ఇక్కడ ఓపెన్ లిస్ట్ తగ్గేసి ఎక్స్పైరీ లోపల ఇవి తగ్గుతాయని దీని యొక్క మీనింగ్, ఆ లిస్టు గమనించండి. అటు షార్ట్ బిల్డప్లో కూడా ఈ షేర్లో తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి. ఇక్కడ ఐఎస్ డెలివరీ మన ఫ్రైడే నాడు ఈ షేర్లో ఐఎస్ డెలివరీ అయింది, ముందు పెరుగుతాయని దీని యొక్క ఉద్దేశము. సో ఈ లిస్టు కూడా గుర్తించండి. సో స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఐఆర్సిటీ ఇచ్చారు. ఇప్పుడు ఐఆర్సిటీ ప్రయాగ కుంభమేళ స్టార్ట్ అయింది. సో ఐఆర్సిటీకి ఇంపాక్ట్ రైల్వే షేర్స్ కొద్దిగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐఆర్సిటీస్కు ప్రయాణికుల సంఖ్య పెరిగి ఈ షేరుకు పెరగడానికి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు బ్యాన్లో ఒక 5 షేర్లు ఇంతకుముందు ఉన్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. ఆర్బీఐ బ్యాంకు, మన్నపురం ఫైనాన్స్, బంధన్ బ్యాంకు, హిందుస్థాన్ క్యాపిటల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్. సో ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్లో ఉన్నాయంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. ఈ షేర్ని క్యాష్ సెక్షన్లో తీసుకోవచ్చు. కాబట్టి ఈ షేర్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ డివిడెండ్ బోనస్ స్ప్లిట్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఇక్కడ ఒక నోవా లిమిటెడ్ ఉంది, అది 2 రూపీస్ నుంచి ఇప్పుడు 1 రూపీగా మారుతుంది. అది స్ప్లిట్ కాబోతుంది 20th January నాడు. ఎప్పుడైతే స్ప్లిట్ అవుతుందో కొద్ది రోజు ఆ షేర్ తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఇవి వార్తలు అండి. సో ఎంత మంచి వార్త అయినా దాన్ని టెక్నికల్గా చూడాలి. మొత్తంగా ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత మంచి అయినా కూడా ఈ ప్రభావంలో కొట్టుకుపోయే
అవకాశం ఉంది, కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండేది. బట్ ఇక్కడ చూసి ఇక్కడ లెవెల్ను ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ లెవెల్స్ వచ్చినప్పుడే కొనడానికి ప్రయత్నించాలి. అప్పుడే అందులో మూమెంట్ వచ్చి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 2 షేర్లు కూడా నేను వార్తకు సంబంధంలో కూడా 2 షేర్లు కూడా ఇస్తున్నాను. ఇవి కూడా రికమెండేషన్ ఉంటుంది. ఒకటేమో జిందాల్ వైడ్ ప్రస్తుతం 490 ఉంది. హైయెస్ట్ లోయెస్ట్ 267, హైయెస్ట్ 471. ఇక్కడ టెక్నికల్గా రోజు చెప్పినట్టు మూవింగ్ అవరేజ్ పైన ఎప్పుడైతే పైన ఉంటుందో అది ట్రెండింగ్లో ఉన్నట్టు, అట్లనే ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా 45 కన్నా ఎబో ఉన్నప్పుడు ఆ షేర్లో పెరుగుదల కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లెవెల్స్ మనం గుర్తించాలి. సో జిందాల్ వరల్డ్ వైడ్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మన 4 అంటే మూవింగ్ అవరేజ్ పైన ఉంది 419 పైన. బట్ కంటిన్యూగా 3 డేస్ తగ్గుతుంది. బట్ ఇది ఇక్కడ వరకు దిగినంత అంటే 350 వరకు కూడా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బట్ ఫండమెంటల్ కంపెనీ దీన్ని లాంగ్ రన్ ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్త ప్రిపేర్డ్ ఓషన్ కూడా ఒక మంచి కంపెనీ, కొత్తగా లిస్ట్ అయింది. 520 ఉంది ప్రస్తుతం, 207 లోయెస్ట్, 592 హైయెస్ట్. బట్ ఇదేంటి టెక్నికల్గా బాగుందని చెప్పవచ్చు. 45 ఉండాల్సిన 47 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ రాజుకు ఉంది. నేను 535 దాటి మన కిందకు వచ్చింది. బట్ ఎప్పుడైతే ఇది 520 ఉంది కాబట్టి ఇప్పుడు 535 క్రాస్ అయితే ఇలా మూమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. యూరో మీద కూడా రికమెండేషన్లో ఉంది. ఇంతకుముందు మనకు వార్త కూడా చెప్పాము. గుడ్ బిల్స్ చేరుకుందా, ఇప్పుడు కూడా బాగుంది. టెక్నికల్గా ప్రస్తుతం 1097 ఉంది. లోయెస్ట్ 604, ఆల్మోస్ట్ డబుల్కు దగ్గర ఉంది. అండ్ 1025 హైయెస్ట్. బట్ టెక్నికల్గా బాగుంది. 62 ఉంది. అండ్ హైయెస్ట్ మన ఇంత మార్కెట్ కూడా డౌన్లో కూడా మన 31 రూపీస్ పెరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ పైంది కాబట్టి ఫండమెంటల్ కాబట్టి ఈ లెవెల్లో అక్యులేట్ చేసుకోవచ్చు. లాంగ్ రన్ ఉండడం అనేది వ్యారక్ ఇంజన్ కూడా మనం ఇచ్చాము. ఇప్పుడు ఈరోజు ఇస్తున్నాం. ప్రస్తుతం 603 ఉంది. లోయెస్ట్ 433, హైయెస్ట్ 762. ఈ టెక్నికల్గా బాగుంది 54 అండ్ మూవింగ్ ఆల్మోస్ట్ మూవింగ్ పై ఉంది. సో మనం ఆల్మోస్ట్ 30 రూపీస్ తగ్గిన తర్వాత మళ్ళీ కవర్ అయింది, అది గుర్తించండి. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీ ఫండమెంటల్ కంపెనీ గురించి చెప్పే అవసరం లేదు. బట్ ఇది ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్ ఉంది. దీన్ని ఇప్పుడు మంచి లెవెల్ అక్యుములేట్ చేసుకోవచ్చు లాంగ్ రన్ కోసము. ప్రస్తుతం 1242 ఉంది. లోయెస్ట్ 1201, ఆల్మోస్ట్ లోయెస్ట్ దగ్గరకు వచ్చింది. అండ్ హైయెస్ట్ 1698. ఇది ముందు పెరగడానికి వస్తుంది ఫండమెంటల్ కంపెనీ. అండ్ ఆర్ఎస్టీ కూడా బిల్డప్ అయింది. 47, 48 నడుస్తుంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా మూవింగ్ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 1320 క్రాస్ అవుతుందో ఇదే మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి యావరేజ్ చేసుకోవచ్చు, అక్యుములేటివ్ కూడా చేసుకోవచ్చు. విప్రో కూడా ఫండమెంటల్ కంపెనీ 300 ఉంది. లోయెస్ట్ 208, 320 ఈ లెవెల్ కూడా దీన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రతి తగ్గింపులో మంచి అవకాశం కింద గుర్తించాలి. ఇది ముందు పెరగడానికి అవకాశం ఉంది. టెక్నికల్గా బాగానే ఉంది. 52 ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ కూడా నిన్న 219 క్రాస్ 300 ఉంది. సో కన్సల్టేషన్ తర్వాత పెరగడానికి అవకాశం ఎంత కనిపిస్తుంది గుర్తించండి. బిర్లా సాఫ్ట్ కూడా ఫండమెంటల్ కంపెనీ 551 ప్రస్తుతము, 530 లోయెస్ట్, 861 హైయెస్ట్. బట్ టెక్నికల్గా వీక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ చార్ట్ వస్తే కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ వేసి ఒక రోజు పెరిగి మరి 2 రోజులు తగ్గిన తర్వాత మళ్ళీ నేను ఫ్రైడే పెరిగింది. టెక్నికల్గా 37, 48 కావాలి. అండ్ మూవింగ్ అవరేజ్ కూడా డౌన్లో ఉంది. ఎప్పుడైతే 611 అవుతుందో అప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇప్పుడు కూడా కొద్దిగా అక్యుములేట్ చేసుకోవచ్చు. అండ్ అవెన్యూ సూపర్ మార్కెట్ డిమార్ట్ అంటారు. ప్రస్తుతం 3086, 3400 లోయెస్ట్, 5580 హైయెస్ట్. బట్ టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. 48 ఉంది. బట్ కంటిన్యూ తగ్గింది. బట్ ఇది మూవింగ్ అవరేజ్ ఎప్పుడైతే 4234 క్రాస్ అవుతుందో అప్పుడే ఇలా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. బిహెచ్ఎల్ కూడా టెక్నికల్ వీక్ కనిపిస్తుంది. ప్రస్తుతం 204 ఉంది. 196 లోయెస్ట్ ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసింది. 335 చాలా రోజుల తర్వాత ఇది బాగా కింది లెవెల్ టచ్ అయింది. బట్ ఫండమెంటల్ కంపెనీ నష్టాలు ఉన్నా కానీ దీనికి దండిగా ఆర్డర్స్ ఉన్నాయి. గవర్నమెంట్, డిఫెన్స్ బడ్జెట్లో అయితే ఇది పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ షేర్ను ఈ లెవెల్లో నా ప్రకారం చేసుకోవాలి. అంటే టెక్నికల్ వీక్ ఉన్నా కానీ ప్రస్తుతం టెక్నికల్గా 28 ఉంది. RS 40 కావాలి. అండ్ ఇక్కడ మూవింగ్ అవరేజ్ 250 క్రాస్ కావాలి. బట్ ఒక 50 రూపీస్ తగ్గుంది కాబట్టి కొద్దిగా షేర్లు దీన్ని అక్యుములేట్ ఈ లెవెల్ చేసుకోవచ్చు అని నా ఆలోచన. ఓఎన్జీసీ గవర్నమెంట్ కంపెనీ ప్రస్తుతం 263 ఉంది. లోయెస్ట్ 223, హైయెస్ట్ 345. టెక్నికల్గా ఇంప్రూవ్ ఉంది 58. ఇది పెట్టడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. రికమెండేషన్ ఈరోజు ఉన్నాయి. అండ్ ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే మూవింగ్ అవరేజ్ ఆల్మోస్ట్ టచ్ 267. ఎప్పుడైతే 260 క్రాస్ అవుతుందో అన్ని మూవింగ్ అవరేజ్ టచ్ చేసినట్టు అవుతుంది.
సో ఎప్పుడైతే మూవింగ్ ఆల్స్ టచ్ చేసి పై టచ్ చేసి క్రాస్ అవుతే అందులో బలం ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. ఆర్తి ఇండస్ట్రీ ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం మనం ఫ్రైడే చెప్ప పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 8 రూపీస్ పెరిగి 432 ఉంది. లోస్ 390, హైయెస్ట్ 770. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది, 48 క్రాస్ అయింది ఆర్ఎస్ఐ. అండ్ చాలా రోజుల కన్సల్టేషన్ తర్వాత గత 2 రోజుల నుంచి పెరిగింది. ఈ పెరగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. బట్ మూవింగ్ ఆల్స్ డౌన్ ఉంది గుర్తించండి. ఎప్పుడైతే కనీసం 500 క్రాస్ అయితే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఆంధ్ర పేపర్ ఇప్పుడు చాలా డౌన్లో తక్కువ రేట్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం 191 రూపీస్ 30 పైసలు ఉంది. లోస్ 90, ఆల్మోస్ట్ లోకు దగ్గర ఉంది 120. బట్ ఇక్కడ ఈ కంపెనీ రీసెంట్లీ వెస్ట్ కోపర్ వాళ్ళు దీన్ని టేకప్ చేశారు. రీసెంట్గా కూడా రాజమండ్రి ఒక 10 days లాక్డౌన్ ఉంది. ఆ లాక్డౌన్ ఎత్తేసారు. ఈ పేపర్ ఇండస్ట్రీ ముందు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పులో ఉంది కాబట్టి దీన్ని చేసుకోవచ్చు. ఫండమెంటల్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ప్లస్ ఎప్పుడైతే 103 క్రాస్ అవుతుందో ఇంత ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హిందుస్థాన్ యూనివర్సల్ ఫండమెంటల్ కంపెనీ, దీని గురించి మనం ఎక్కువ చెప్పే అవసరం లేదు. ప్రతి తగ్గింపులు యావరేజ్ చేసుకుని లాంగ్ రన్ ఉంటే డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. 2442 దీని కరెంట్ మార్కెట్, లోస్ 2172 అండ్ 3025 హైయెస్ట్. ఇది మీకు చార్ట్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ ఆర్ఎస్ఐ ఇంప్రూవ్ అయింది, 58 ఉంది. బట్ మూవింగ్ ఆల్స్కు డౌన్ ఉంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ ఒక 10-15 days ఇక్కడ కన్సల్టేషన్ అయింది అండ్ ఇక్కడ కన్సల్టేషన్ అయింది. అండ్ ఆల్మోస్ట్ 6-7 days నుంచి కొద్దిగా పెరుగుతుంది. మన ఫ్రైడే నాడు కూడా 7 రూపీస్ పెరిగింది. ఇది ఎప్పుడైతే ఇప్పుడు అది ఈ వాతావరణం కూడా పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇది 2542 అంటే ఇంకొక 100 రూపాయలు పెరిగిన తర్వాత ఇంకా ముందుకు పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐఆర్సిటీసీ ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ ఆల్మోస్ట్ మంచి లెవెల్లో ఉంది. 780 ప్రస్తుతం రేటు, 755 అది ఆల్మోస్ట్ కిందికి వచ్చేసి పైకి పోతుంది. హైయెస్ట్ 1138. సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇది ఒక 6 months పని కోసం అయితే దీన్ని తీసుకోవచ్చు. అండ్ టెక్నికల్గా చూస్తే కూడా ఇంప్రూవ్ అవుతుంది. 42 ఉంది, 43 ఉంది, 45 కావాలి. అండ్ ఇక్కడ మూవింగ్ ఆల్స్ కూడా డౌన్లో ఉంది, 870 క్రాస్ కావాలి. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో యావరేజ్ చేసుకోవచ్చు. ఎవరైతే 6 months to 1 year మినిమం పెట్టుకుంటే 10-20% వచ్చే అవకాశాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. సో ఇవి వార్త ముగించే ముందు సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.